అలాగనే యేసుక్రీస్తు వారు రాజాజుగా వస్తున్నప్పుడు ఆ రోజు ప్రజలు అనేక మంది ఓసన్న జయము ఓసన్న జయమని వెలుగెత్తి వారు ఖర్జూరపు మట్టల చేత పట్టుకుని వారు యేసుక్రీస్తు వస్తున్న మార్గమందు వారు బట్టలు పరిచి సంతోషముతో దేవుణ్ణి ఎదుర్కొన్నట్టుగా మనం బైబిల్ లేఖనాలను మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మట్టలాధవారము యొక్క మర్మమును మనం ఈ పూట కాస్త ధ్యానం చేద్దాం. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి సరే కూర్చోండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు మనం చూస్తున్నప్పుడు ఆ గాడిద పిల్ల మీద కూర్చుని వస్తున్నట్టుగా ఆయన వచ్చి వీధులలో గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేము చుట్టూ తిరిగి ఆయన వెళ్ళిపోయాడు. ఈరోజు ఏం చేశాడండి? ఆయన గాడిద పిల్ల మీద కూర్చుని యెరూషలేములోనికి ప్రవేశించి దేవాలయము చుట్టూ తిరిగి చూసి ఆయన వెళ్ళిపోయాడు. ఈరోజు జరిగిన వంటి పని. ఆయన గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఇక రాయబడిన వంటి యొక్క మాటల్లో చూస్తే తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక అని చూస్తున్నా. అప్పటికే అబ్రహాముని రాజుగా, ఒక ప్రవక్తగా, అయితే ఎవరైతే లోకాన్ని లేదా పరిపాలనను పరిపాలిస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్పటికే స్పిరిచువల్ రాజు కన్నా, ఆధ్యాత్మిక రాజ్యాన్ని కన్నా ఈ భౌతిక రాజ్యాన్ని కనుపరుచుకుంటూ, ఇంక ఈ లోకంలో మాకేదో చేయడానికి వచ్చాడు, ఈ లోకంలో లోకపరముగా భావిస్తున్నారు, కానీ అభౌతిక పరముగాను భౌతిక పరముగాను ఈయన సంపూర్ణ రాజు అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇంకా గమనించుట్లో వారు శాస్త్రులు, పరిచర్యలు అనేక మంది ఇంకా వారు తలకిందులుగా మారిన సమయంలో భక్తుడు కూడా ఆయన వంటి గ్రంథంలో రాస్తూ ఆ పత్రికలో తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక. ఆయన ఏ రాజ్యాన్ని అయితే స్థాపించాలనుకున్నాడో మన దావీదు, ఆ రాజ్యానికి తగిన రాజుని మరలా మనం కనుగొంటున్నాము అన్నట్టుగా అక్కడ వాక్యములు మనం చూస్తున్నాం. అలాగనే మనం ముందుకు వస్తూ ఉండగా ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయపు చుట్టూ భాగాన్ని పరిశోధించి, ఇప్పుడు మనం చూస్తే ఈ లోపలికి వచ్చి కూర్చోవడం కాకుండా ఈ లోపల చుట్టూ ఏం జరుగుతుందో చూసి, దేవాలయం చుట్టూ ప్రజల్లో వీధుల్లో ఏం జరుగుతుందో చూశాడు. ఆయన ఎందు మీద వచ్చాడండి? గాడిద పిల్ల మీద వచ్చాడు. ఆ రోజుల్లో పన్ను వసూలు చేసేవారు, ఆ రోజుల్లో బొటులు లాంటి వారు గుర్రాల మీద వచ్చేవారు. ఆ రోజుల్లో రాజులు కంచర గాడిదల మీద వచ్చేవారు. గాడిద మీద కూడా కదా, కంచర గాడిద. కంచర గాడిద ఒక గుర్రానికి గాడిదకి పుట్టినదనమాట. దాని పేరు కంచర గాడిద. అలాగా దానికి ఉన్న రోషం, దానికి ఉన్న పిచ్చి. కంచర గాడిద అంటే అది ఎలా ప్రయాణిస్తుందో కూడా మనం చెప్పలేము. ఎందుకంటే అదొక దాని బ్రీడ్ వేరు కాబట్టి దానికి తగిన భావాలతో ఆ కంచర గాడిద ఉంటుందన్నమాట. రాజులు ఆ కంచర గాడిద మీద వీధుల్లో తిరిగేవారు. అలాగనే భటులు పన్నులు వసూలు చేసుకునేవారు గుర్రాల మీద తిరిగేవారు. మరి యేసుక్రీస్తు వారు గాడిద మీద కూడా కాదు, గాడిద పిల్ల మీదకి ఎక్కారు. అప్పటికే వారందరూ కూడా రాజు గుర్రం మీద వస్తాడని, రాజు కంచర గాడిద మీద వస్తాడని రకరకాలుగా ఆలోచిస్తారు కదా. పలానా ఊర్లోకి వెళితే విమానం మీదే వెళ్ళాలి అన్నట్టుగా ఉంటుంది కదా. అలాగే వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల మీద వస్తూ ఉన్నాడు. ఆయన వీధుల్లో తిరిగాడు. దేవాలయపు చుట్టూ పరిశోధించుకున్నారు. దేవాలయపు చుట్టూ చూసుకుంటూ వెళుతుండగా ఆయన ఆ రోజుకి అవన్నీ పరిశోధించాడు. ఒక ఎమ్మెల్యే నామినేషన్ వేసేసి ఇంట్లో కూర్చుంటాడండి? కూర్చోడు. ఎందుకని? ప్రజల్లోకి వెళ్ళి ఎక్కడ నష్టం జరుగుతుందో, ఎక్కడ బాగోలేదో, ఏ వీధులు బాగోలేదో ఊరికే బాగు చేయడానికి కాదు, కానీ ప్రజల్లోకి వెళ్ళి పలానా ఏరియా బాగోలేదు, నేను గెలిస్తే బాగు చేస్తాను అని చెప్పడానికి.
ఏం చేస్తాడు? నామినేషన్ వేసి అవన్నీ చూస్తాడు, రేపొద్దున ప్రజల్లోకి వెళ్ళి ఏమేం చెప్పాలి, ఏమేం ప్రకటించాలి అని. అలాగనే యేసు ఈ భౌతికమైన రాజు కాదు, కానీ ఆయన భౌతికానికి రారాజు అయ్యుండి ఆయన తన రాజ్య సంపూర్ణతను ప్రకటించుటకే ఆ యొక్క గాడిద పిల్ల మీద ఎక్కి, అక్కడ రాయబడి ఉంది కదా, ఏ వచనం చూస్తే 11వ వచనం చదవండి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమునందున 12 మందితో మళ్ళా 12 మందితో కలిపి వెళ్ళిపోయాడు. సాయంత్రానికి అక్కడ లేడు ఆయన గాడిద పిల్ల మీద నడుస్తూ ఏమీ చేయలేదండి, ఏమీ చేయలేదు. జస్ట్ ప్రజలందరూ కేకలు వేశారు, ప్రజలందరూ ఆయన కొనియాడారు, ప్రజలందరూ దావీదు రాజు తర్వాత రాజు వచ్చాడు, దావీదు లాంటి రాజు వస్తున్నాడు అని ముందు ప్రాధాన్యత దావీదుకి ఇస్తున్నారు. అన్నీ చూసి రెండో రోజు మళ్ళీ వచ్చాడు. ఏం చేశాడండి? రెండో రోజు మళ్ళీ వచ్చి మరలా వచ్చిన వెంటనే ఏం చెయ్యాలి అనుకున్నాడు అంటే, మనం అందరం గమనిస్తే రెండో రోజు వచ్చి దేవాలయం దగ్గరికి వెళ్ళి దేవాలయం దగ్గర ఉన్న బలిపీఠాల మీద ఉన్న కోడెలను అన్నిటిని పక్కన పెట్టేశాడు, గంటేశాడు, ఆ పావురాలను బయటికి పంపించేశాడు, అర్పించే అర్పణలు కిందకు తోసేశాడు. ఆ దేవాలయం చుట్టూ జరుగుతున్న విషయాలను ఆయన ఖండించాడు. ఇది నా ఆలయము. ఎవరికి ఆలయంగా ఉండాలనుకుంటున్నాను నేను? చదువుతామండి ఆ వాక్యాన్ని. నా మందిరము సమస్తమైన అన్యజనులకు. ఆయన అంటున్నాడు, ఈసారి ఆయన రాజుగా అందరికీ కనపరచబడ్డాడు, వెళ్ళిపోయాడు. రెండో రోజు వచ్చాడు. ఐఎమ్ స్పిరిచువల్ రాజు, అయినా ఫిజికల్గా కాదు. కాబట్టి ఆయనకి ఏమొద్దు, ఈ భౌతికమైన ఏమీ వద్దు, నేను కోరుకుంటుంది ఏంటో తెలుసా అన్నాడు. ఇప్పుడు ఎలా చెప్తున్నాడంటే, ఒక కమాండింగ్తో చెప్తున్నాడు, ఒక అధికారిగా చెప్తున్నాడు, ఒక శాసనం రిలీజ్ చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇది నా మందిరం, ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా ఉండాలి. ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి చెప్పలేదే, దేవుడు ఈ లోక సమస్త విధి విధానాలను సరిచేయడానికి వచ్చాడు. అందుకనే రాజ్యాలు, ప్రపంచాలు ఆయన నుండే సిద్ధపరచబడతాయి. హల్లెలూయా. దానియేలుకు ఒక దర్శనం వచ్చింది. ఏమొచ్చిందండి? దానియేలుకు ఒక దర్శనం వచ్చింది. దానియేలుకు వచ్చిన దర్శనంలో చూద్దామండి ఒకసారి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13, 14 13 నుంచి చదవండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం. రాత్రి కలిగిన దర్శనమును నేనింకా చూచుచుండగా ఆకాశ మేఘాహారుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆయన సముఖమునకు తేబడును. ఇక్కడ చూడండి, సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వములను, మహిమయు, ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడును. హల్లెలూయా. ఇప్పుడు వచ్చినటువంటి రారాజుకి ఏమి ఇవ్వబడిందటండి? ఇక్కడ వాక్యం చెప్తుంది, దానియేలు దర్శనం ఏమిటి అంటే, రాజులకు రారాజు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ మహామహిమ సంపూర్ణతలో నుండి, ఆయన సంకల్పములో నుండి ఆయన వచ్చిన తర్వాత రాజ్యములు, ప్రభుత్వములు, ఇంకా అన్నీ ఏవైతే ఈ లోక అధికారాలు ఉన్నాయో అవన్నీ
సంపూర్ణముగా దైవానికి అనుకూలముగా మార్చడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకని ఆయన ఈ లోకానికి ఆయన రాజుగా ఒకసారి కనుపరచబడి, అప్పటి వరకు ఆయన ఒక ప్రవక్తగా అనుకుంటున్నారు, ఆయన ఒక సేవకుడిగా అనుకుంటున్నారు, ఆయన అద్భుతాలు చేస్తున్నాడు అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే గాడిద పిల్ల మీద వచ్చాడో ఆయన రాజుగా ప్రజలు ప్రకటించడం ప్రారంభించారు. అప్పటి వరకు ప్రజలు రాజుగా ప్రకటించలేదు. ఎందుకనంటే ఆయన ఎవరు అనే సందేహంలో ఉన్నారు. ఎప్పుడైతే ఆయన గాడిద పిల్ల మీద వచ్చాడో వెంటనే ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇక ఈయన రాజు అయి ఉన్నాడు అని. వెంటనే ప్రజల్లో ఎప్పుడైతే రాజు అని ప్రకటించబడ్డాడో వెంటనే ఆయన ఏమై ఉన్నాడంటే తన యొక్క శాసనాన్ని, తన యొక్క కార్యాన్ని సంపూర్ణం చేస్తూ అక్కడ ప్రజల్లో ఏమంటున్నాడంటే నా మందిరము ఇక సమస్త అన్యజనులకు మందిరమై ఉండాలి. అలా చెప్తూ ముందుకొస్తూ ఆ యొక్క మర్మాన్ని మరింతగా తేటపరుస్తున్నాడు. కిందకు రండి. ఆయన ప్రభుత్వము అది ఎన్నటికి తొలగిపోదు. ఇప్పుడు ఆయన రాజ్యము ఎప్పుడు లయము కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి రారాజుగా కనుపరచబడిన దినం. అందుకనే కదా అందరూ ప్రతి సంఘంలో చూస్తే కొంతమంది ఖర్జూరపు మట్టలు, ఈత మట్టలు పట్టుకుని ఓసన్న జయము, ఓసన్న జయము, ఎల్లప్పుడూ మన హృదయాల్లో, మన జీవితాల్లో ఆయన జయము దయచేయునుగాక. ఫిజికల్గా కాదు కానీ ఆత్మానుసారమైన అభివృద్ధి మన జీవితంలో కలుగునుగాక. ఆయన మనకి సింబల్ అయి ఉన్నాడు. ఆయనే మనకి మార్గదర్శకమై ఉన్నాడు. ఆయన రాజ్యము లయపరచబడదు. అందుకనే ఆయన అదే క్రమంలో వస్తూ 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 మట్టలాదివారం యొక్క మర్మాన్ని అంజూరపు చెట్టుతో క్లోజ్ చేశాడు. చాలామంది అంజూరపు చెట్టు యొక్క ఎండిపోవుట అనే అనుభవాన్ని చాలా ఆటలకి పోల్చి ఉండొచ్చు, వారి వారి అనుభవ పాఠం అయి ఉండొచ్చు దేవునితో. కానీ ఈ పూట మనం చూస్తే ఆయన మన మార్కు సువార్త చదివినప్పుడు అది చదువుకుంటూ ముందుకు వస్తుండగానే, ఒక్కొక్క మెట్టు వస్తుండగానే ఆయన యెరూషలేమును చూశాడు. యెరూషలేములో ఆయన ఒక హుందాగా ఆయన శాసనమును రిలీజ్ చేసి ఇక నా మందిరము అన్యజనులకు, అనేకులకు ప్రార్థనా మందిరంగా ఉండాలి, ఈ స్థలాన్ని మీరు వ్యాపార స్థలంగా మార్చడానికి వీల్లేదు అని శాసనం రిలీజ్ చేశాడు. ఆయన చెప్పాడు. చెప్పి ఇంక ముందుకు వస్తున్నాడు. ఇప్పుడు మార్కు సువార్తకు వచ్చేయండి. మీరు ఇందాక చదివిన మాటల దగ్గరికి రండి. చదివారా? ఎక్కడి వరకు చదివారమ్మా? 18 చదవండి. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడిరి. చూచి ఆయనకు భయపడి ఆయన్ని ఎలాగా సంహరించుదుమని. హల్లెలూయా. ఎప్పటి నుంచి అండి, ఎప్పుడైతే ఇంకా ఆధిపత్యముగా మాట్లాడాడో, ఎప్పుడైతే తన యొక్క నియమాన్ని, ప్రణాళికను ప్రకటించాడో, అప్పుడు వెంటనే వాళ్ళకి ఇంక ఈయన ఉండడానికి వీల్లేదు, ఈయనుంటే ఈయన ప్రభుత్వాన్ని శాసిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అక్కడి నుంచి ఆయన ఏం చేశాడండి? ఆ గాడిద పిల్ల మీద నుండి ఆ దేవాలయము చుట్టూ తిరిగి వచ్చేంత వరకు ఆయన ప్రేమను ప్రకటించాడు, ఆయన దయను ప్రకటించాడు, ఆయన సంపూర్ణత ద్వారా జరిగించాడు, స్వస్థతలు జరిగించాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించాడు, అనేకమైన నీతి న్యాయాన్ని బోధించి ఎప్పుడైతే రారాజుగా ప్రకటించబడ్డాడో ఆది మొదలుకొని ఇంకా ఆయన తన రాజ్యాన్ని స్థాపించుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే రాజ్యాన్ని స్థాపించుకుంటూ వచ్చాడో ప్రజలలో గందరగోళం ఏర్పాటయింది. అంతే కదా, ఎవరికైనా ఇప్పుడు అంతే కదా. మంచిగా లేనంత వరకు అందరూ ఇష్టంగానే ఉంటారు. మంచిగా ఉండాలని బ్రతకాలనుకున్నప్పుడు ఇంకంత వ్యతిరేకంగా ఉంటుంది పరిస్థితి. లోకం తీరు అలాంటిది. కాబట్టి అందుకనే లోకముతో పాటు మనం ఏం చేయబడ్డాం? వేరుపరచబడ్డాం. మనకు అనుకున్న లాంటి భక్తి కాదు, కానీ మన ప్రభు ఇష్టపడుతున్న భక్తి మనం చేయాలి. హల్లెలూయా. అందుకని అక్కడ కిందకు వస్తుంటే, ఇంకా కిందకు రండి, ఇంకా చదవండి.
సాయంకాలం అయినప్పుడు పట్టణంలో నుండి బయలుదేరి రెండో రోజు ఏం చేస్తాడండి, దేవాలయములో ఉన్న విధి విధానాలను ఖండించి ప్రకటించి ఆ రోజు వెళ్ళిపోయాడు. అంతటితో ఏ రోజు అయింది? మొదటి రోజు, రెండవ రోజు, ఇప్పుడు మూడవ రోజులోకి వస్తున్నాం. మళ్ళా చదవండి, మరలా మూడో రోజు కూడా వచ్చాడు. చదవండి. సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరును. ప్రొద్దున వారు పొద్దుట వారు మార్గమున పోవుచుండగా అంజూరపు చెట్టు ఏళ్ళు మొదలుకొని ఇక్కడ ఇలాగా రాయబడి ఉంది. మీరు ముందుకు వచ్చినట్టున్నారు. బత్తాయిలో చూస్తే నేను చెప్తానండి, ఇక్కడ ఉందా రెఫరెన్స్. మత్తయి సువార్తలో వాళ్ళు ఏం చేస్తుందంటే మరుసటి రోజు వాళ్ళు వస్తూ ఉండగా 17 ఉదయమందు రెఫరెన్స్ చెప్పమ్మా. 21:10 మత్తయి సువార్త 21వ అధ్యాయం 10 వచ్చిన. మూడవ రోజు సంఘటన చూస్తున్నాం. ఆయన రారాజుగా చూడండి, ఒక ప్రధానమంత్రి ప్రమాణం చేసిన తర్వాత మొదటి రోజు ఏం చేశాడు? ఎందు మీద టిక్కు పెట్టాడు, ఏ బటన్ నొక్కాడు, మహిళలకే ఇచ్చాడా, వృద్ధులకి ఇచ్చాడా అని చూస్తున్నాం కదా. అలాగే యేసుక్రీస్తు వారు స్పిరిచువల్ కింగ్, ఆధ్యాత్మిక అభౌతికమైన రాజుగా ఆయన ఈ లోకములో కనపరచబడిన తర్వాత ఆయన సంపూర్ణత చేసుకుంటూ వస్తూ ఆ తర్వాత ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు, శిష్యులతో నడుచుకుంటూ వస్తుంటే ఇప్పుడు అంజూరపు చెట్టు కనిపించింది. ఏం కనిపించిందండి? కనిపించగానే అక్కడ యేసుక్రీస్తు వారు వెతికిన పండ్లు కనిపించలేదు. అది ఫిజికల్గా అది పండ్ల కాలం కాదని తెలుసు, యేసుక్రీస్తు దానిని చూశాడని తెలుసు, యేసుక్రీస్తు వెతికాడని తెలుసు, యేసుక్రీస్తు లేడని చెప్పి దాన్ని శపించాడని తెలుసు. శపించి ఇక మీదట ఈ పండ్లు ఎవరు తినుకుందురుగాక. అది చూస్తే అంజూరపు చెట్టు ఇశ్రాయేలీలు అధికారానికి గుర్తుగా ఉంది. ఇశ్రాయేలు అధికారానికి అంజూరపు చెట్టు గుర్తుగా ఉంది. ఇశ్రాయేలీలు రాజ్యానికి అప్పటికే అంజూరపు చెట్టు గుర్తుగా ఉంది. అది ఆధ్యాత్మికముగా అభౌతికంగా మనం చూడగలిగితే ఆయన ఈ భౌతిక పరిపాలనలో ఆయనకు కావలసిన ఏ ఫలము లేదు. అక్కడ చూస్తే అక్కడ ఆయన తన రాజుగా వచ్చి చూస్తుండగా అక్కడ యేసుకు కావలసినటువంటి మంచి పరిపాలనలో ఒక్క పండు కూడా వెతికినా కనిపించలేదు. అది అక్కడ మనం స్పిరిచువల్గా అర్థం చేసుకోవాల్సింది. అందుకనే ఆయన అక్కడ చదివిన వంటి మాటలు మీరు బాగా ధ్యానం చేయగలిగితే, చూడగలిగితే ఆయన రారాజుగా ఆయన ప్రకటిస్తున్నటువంటి ప్రకటన ఏమిటి అంటే, ఆయన చూశాడు అంటున్నాడు. ఆయన అన్నీ చూసి ఇక పండ్లు లేవు. ఎందుకంటే దేవునికి ఇష్టమైన రాజ్యముగా, దేవునికి ఇష్టమైన పరిపాలనలో, ఆ శాసనములో ఏ ఫలము కూడా ఇశ్రాయేలులో నుంచి రావటలేదు అప్పటికి ఇంకా. కాబట్టి ఇశ్రాయేలు అధికారములకు గుర్తుగా ఉంది. కాబట్టి అప్పటికే యేసుక్రీస్తు వారు రారాజుగా వస్తూ ఆయన రాజ్యాన్ని కనుపరుస్తూ రాజ్య విధానాన్ని బయలుపరుచుకుంటూ మూడవ రోజుకు వచ్చిన తర్వాత మూడవ రోజు ఆ రాజ్యాధికారానికి గుర్తుగా ఉన్న అంజూరపు చెట్టుని ఆయన శపించాడు. ఎందుకు శపించాడో తెలుసా? ఇక మీద నీ ప్రభుత్వము, నీ పరిపాలన, ఈ ఫిజికల్ మూమెంట్స్ ఏమీ కూడా ఉండకూడదు. ఇంకా ప్రజల మధ్య ఈ రాజ్యాలు ఏమీ ఉండకూడదు, దేవుని రాజ్యమే ఉండునుగా కని ప్రకటించాడు అక్కడ. హల్లెలూయా! అది మట్టల ఆదివారం యొక్క మర్మం. ఆయన రారాజుగా వచ్చిన తర్వాత ఒక్కొక్క శాసనాన్ని, ఒక్కొక్క విధానాన్ని మూడవ రోజు ఏం చేశాడు అంటే, చదవండి ఆ మాటను ఇప్పుడు చదువుదామా. దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక. ఎందుకండి ఆ చెట్టు మీద ఏమన్నా యేసయ్య గారి కోపమా? ఆ చెట్టు మీద ఏమన్నా ఆయనకి అసూయ? ఆ చెట్టే కాయకూడదు, ఇంకా అంజూరపు చెట్లు ఏమీ కాయకూడదా? అది ఫిజికల్గా తీసుకోకూడదు ఎప్పుడు కూడా.
అది స్పిరిచువల్గా ఆత్మలో చూస్తే కనుక అంజూరపు చెట్టు ఇశ్రాయేల్ అధికారానికి గుర్తుగా ఉంది. కానీ వాళ్ళ అధికారము, వారి ఆధిపత్యము భౌతికంగా మారిపోయింది కనుక ఇక నీలో నుండి ఈ అధికారము, నీలో ఉండి ఈ ఆధిపత్యము ఈ లోకముతో మీరు కలిశారు కనుక ఇక మీదట ఉన్న మీ యొక్క ఆధిపత్యము పోయి ఇప్పుడు ఏ ఆధిపత్యం రావాలి? దానియేలు కలగన్నాడు, దానియేలు ప్రవచనము, దానియేలు దర్శనం ఏమిటి అంటే లయము కాని రాజ్యము, నాశనము కాని రాజ్యము, ఇక లయము చేయలేని అధికారము రాబోతుంది అన్నాడు. ఆ అధికారము, ఆ స్వారూప్యములోనికి యేసుక్రీస్తు వారు రారాజుగా వచ్చి బాహాటముగా కనపరిచాడు. హల్లెలూయా. అప్పుడు అంజూరపు చెట్టుతో అంటాడు, ఇక మీదట నీ కాయలు ఒకవేళ కాస్తుంటే కాస్తుండొచ్చేమో, తర్వాత కాస్తావేమో, ఒకవేళ మంచిగా నేను న్యాయంగా చేస్తున్నట్టుగా, ఇక మంచి పరిపాలనలో ఉన్నట్టుగా ప్రజల్లో కనుపరచబడ్డానికి శాస్త్రులు, పరిచర్యలు, రకరకాలైన నియమ నిబంధనలు క్రియేట్ చేయొచ్చేమో, కానీ ఆ యొక్క నియమ నిబంధనలు ఎవరు పాటించకుందురుగాక అన్నట్టుగా చెప్పాడు ఆయన. అది వాక్యములో ఉన్న మర్మం, అదే చెప్పాడు. అనే కదా అన్నాడండి, ఈ పండు ఇంకా ఎవరును అంటే ఏమిటది? పండ్లు అంటే ఈ మనం కొనుక్కున్న జాంకాయలు, మామిడికాయలు కాదు, అవి ఆధ్యాత్మికమైన శాసనం, అది ఆధ్యాత్మికమైన శాసనం. అందుకనే ఇక మీదట ఈ భౌతిక సంబంధమైన రూల్స్ ఏవైతే ఆచారాలు ఉన్నాయో, అలవాటులు ఉన్నాయో, ఆజ్ఞలు ఉన్నాయో, కట్టుబాట్లు ఉన్నావో ఇవన్నీ లయపరచబడి ఇంకా నీ నుండి నాకు సంబంధించింది ఏది నీ నుండి లేదు. తీసుకుందామంటే నీ నుండి నాకు ఇష్టమైన ఫలమేమీ లేదు కనుక ఇక లోకమునికి ఇచ్చే ఫలము కూడా ఎవరు తినకుందురు కాక అన్నాడు ఆయన. అది ఫిజికల్గా మనం చూసి ఆత్మానుసారంగా అర్థం చేసుకోగలిగితే అది మూడో రోజు అంజూరపు చెట్టులో ఉన్నటువంటి మర్మం. అందుకే వెంటనే యేసుక్రీస్తు రాజుగా ఉండి శాసించాడు కనుక అది దృశ్యముగా చూసినప్పుడు వెంటనే ఏళ్ళుతో సహా అది ఎండిపోయినట్టుగా చూస్తున్నా. అంటే ఆ రాజ్యాన్ని, అందుకని యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడండి? దానియేలు దర్శనంలో ఉంది కదా, ప్రభుత్వాలను స్థాపించడానికి వచ్చాడు, రాజ్యాలను, ప్రభుత్వాలను, ప్రజలను నడిపించడానికి వచ్చాడు. కాబట్టి అంతకు ముందున్న ప్రభుత్వాలను, రాజ్యాలను ఆయన శపింపచేశాడు అనడానికి అంజూరపు చెట్టు కూడా ఒక సాదృశ్యంగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇంకా కొంచెం ముందుకు వెళ్దామండి. అక్కడ చాలండి, మీరు ఆల్రెడీ చదివారు. ఆ తర్వాత అంజూరపు చెట్టు ఎళ్ళుతో సహా ఎండిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆ పిమ్మట అంతటితో అది ముగించబడింది. ఎందుకు ఇంతవరకు నేను చెప్తున్నానంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ఇప్పుడు ఒక అథారిటీతో కూడినటువంటి రాజుగా ఆయన ఈ లోకములో ఆజ్ఞలను, కట్టళ్లను, విధులను మనకు అనుగ్రహింపచేసి ఇప్పుడు మన పక్షముగా ఆయన రారాజుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మన హృదయము నిండుగా మనం నింపుకోగలగాలి, దేనికి భయపడవసరం లేదు. ఈరోజు వస్తున్నటువంటి తెగుళ్ళు, గతం నుంచి చెప్పుకుంటూ వస్తున్న భయంకరమైన తెగుళ్ళ నుండి తప్పించగలిగిన వారు ఎవరు లేరు. భయంకరమైన తెగుళ్ళు రాబోతున్నాయి. ఫార్మాకియా వ్యవస్థ కూడా భయంకరమైన మెడిసిన్ తయారు చేసి ఒక మానవుడు నెలకిప్పుడు ఇంచుమించుగా 2000 ఖర్చు పెడుతున్నాడేమో, 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడేమో. ఒక మానవుడు నెలకి ఆదాయానికి మించిన ఖర్చు మెడిసిన్కే ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఎందుకనంటే అంత భయంకరమైన వ్యాధులు ప్రబలుతూ ఉన్నవంటి పరిస్థితులు. అలాగనే ఇక్కడ మనం చూస్తే ఎన్నో రకాల వ్యాక్సిన్స్ ద్వారా ఆ కొత్త జబ్బులను ఇక తీసుకుని వచ్చేవంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎన్నో ఫార్మాకియా వ్యవస్థ ఏ పరిశోధన లేకుండా ఎన్నో వ్యాక్సిన్స్ తయారు చేసింది. ఇది ఎలాగుంటే మనుషుల మీదకి మనుషులు లెగుచుట అనేది మనం చూస్తే ఈరోజు సోషల్ మీడియా కావచ్చు, ఈరోజు చర్చా వేదికలు కావచ్చు, మందిరాల మధ్య గొడవ కావచ్చు. దేవుడు అంటున్నాడు, ఏ మతాన్ని దూషించొద్దు, దేశించొద్దు. మార్గాన్ని చూపించగలిగితే దేవుడు ఏం చేశాడండి? తన పని తను చేసుకుంటూ, ప్రేమను చూపించుకుంటూ, దయను చూపించుకుంటూ, తానేంటో కనపరుచుకుంటూ ఈ లోకానికి వచ్చాడు. అది తన పిల్లలైన మన ద్వారా కూడా అదే జరగాలని, అదే జరిగించాలని ఆయన కోరుకుంటున్నాడు.
ఇక నేను ఒకసారి రావులపాలెం వెళుతున్నాను. నేను వెళుతున్నప్పుడే ఒక అందరికీ వెల్ నోటెడ్ పర్సన్, ఆయన పేరు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, కానీ ఒక మంచి అన్ని పరిశోధించేవంటే ఒక శాస్త్రుడు అనమాట. ఆయన బండి దారిలో రిపేర్ అయ్యి, నేను ఆయనకి పరిచయలో కొంచెం తెలుసు. శ్రీపేటానికి వెళ్ళినప్పుడు చిన్న మీటింగ్లో ఆయన నన్ను ఎక్కండి సార్ నేను దింపుతానని చెప్పి కారు ఎక్కడం జరిగింది. కొంచెం దూరం వెళ్తున్నప్పటికే ఈ కట్టడాలు, ఈ రేఖలు, ఈ గీతలు ఇవన్నీ కూడా కొన్ని రోజులకి చేంజ్ చేయబడతాయండి అని చెప్పాను నేను. అన్నప్పుడు ఆయన ఆశ్చర్యంగా చూశాడు. ఇవి ప్రారంభం నుంచి ఈ రేఖలు, ఈ గీతలు అన్నీ కూడా ఇలాగే ఉన్నాయి, ఇవి మార్చడం అనేది ఉండదు, కొత్తగా మార్చబోవడానికి కూడా వీలు కాదు అన్నాడు. కానీ అనేకమైన భూకంపాల చేత భూమి కదిలించబడి తూర్పు పరముడుకును, పరముడు తూర్పుకి వచ్చిందని అనేక శాస్త్రాలను తిప్పి రాసే రోజులు అతి సమీపంగా ఉన్నాయి. మాటలు గుర్తుపెట్టుకోండి. ప్రభు ఆల్రెడీ ఈ మాటలు చెప్పి 3 సంవత్సరాలు పైబడే జరిగింది. బిల్డింగులు రీమోడలింగ్ చేస్తారు, అన్నీ రీమోడలింగ్ చేస్తారు. భయంకరమైన భూకంపాలు సంభవించే దినాల్లో మనం ఉన్నాం. భయంకరమైన వర్ష తీవ్రత కలిగించేవంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. వ్యాధులు వచ్చే పరిస్థితుల్లో మనం ఉన్నాం. అనేకమైన శ్రమలు, లోకపరమైన భయంకరమైన వంటి వ్యాధులను కలిగే వంటి రోజుల్లో మనం ఉన్నాం. ఇది ఏ దినం అంటే ఆయన రాకడ సమీపముగా ఉండే దినాలు. హల్లెలూయా. మనకున్న నిరీక్షణ ఏమిటి అంటే ఆయన చెప్తున్నాడు, నీతిమంతుడు శ్రమలు చూడకుండగా కొనుపోబడును. హల్లెలూయా. ఈ వాక్యం మన పక్షంగా నెరవేరును గాక. అందరూ ప్రార్థించవలసిన ప్రార్థన ఏమిటంటే చిన్నల నుండి పెద్దల వరకు నేర్పించాలి. ఒక ఎవరైనా పిల్లలు ఏమండి ప్రెగ్నెన్సీ అండి అని చెప్పడం గొప్ప విషయం కాదు. ఏమంటే నాకు మగపిల్లడు పుట్టాడండి, ఆడపిల్ల పుట్టిందండి అని చెప్పడం కూడా గొప్ప విషయం కాదు. లేదా మా అమ్మాయి మెచ్యూర్ అయ్యిందండి, పెద్ద మనిషి అయ్యిందండి, లేదా మా అబ్బాయికి పంచి కడుతున్నామండి అని చెప్పడం కూడా గొప్ప విషయం కాదు. ఒక జనరేషన్ లోకంలోకి వచ్చిందంటే ఈ లోకము నువ్వు అనుభవించినంత కూడా మీ పిల్లలకు ఇవ్వలేదు. ఇప్పుడు మీరు తిన్న ఫ్రూట్ వాళ్ళు తినలేరు, మీరు సుఖంగా పడుకున్నట్టుగా వారు పడుకోలేరు. మీరు కనీసం అనుభవించినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడున్న జనరేషన్ ఏది కూడా అనుభవించడానికి వీలు కాని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి వారికి అందించవలసింది ఏంటంటే దేవుని ప్రేమను అనుభవిస్తూ, ప్రభువా ఈ లోకములో నేను ఉండుటకు అనుకూలత లేనప్పుడు నేను నీ దగ్గరకు వచ్చినట్టుగా నాకు జీవితంలో భక్తిని నేర్పించండి అని మన పిల్లలకి ప్రార్థన నేర్పించాలి. హల్లెలూయా. మనము కూడా చేయవలసిన ప్రార్థనదే. ప్రభువా ఈ లోకములో నేను ఉండడానికి వీలు కాని దినములు ఆరంభమైనప్పుడు ఇదిగో నీతిమంతులు శ్రమలు చూడకుండా కనుపోబడతారనే వాగ్దానం ప్రకారముగా నన్ను నీ దగ్గర చేర్చుకో ప్రభు అని ఎల్లప్పుడూ ప్రభుకు మనం రుణస్థులమై ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆయన ఈ లోకములో ఒక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. లోకంలోనే కాదండి, నీలో నాలో అందరిలో ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. హల్లెలూయా. ఆయన రాజ్యములో మనందరం కూడా బాప్తిసము ద్వారా వారసులయ్యాం, విశ్వాసము ద్వారా పిల్లలమయ్యాం. ఇక మనము పరిశుద్ధాత్మ ద్వారా సంపూర్ణులవ్వాలి అనేది ఆయన సంకల్పం. హల్లెలూయా. ఆ సంపూర్ణతలో మనము రాజులైన యాజక సమూహముగాను, దేవునికి సత్తైన ప్రజలుగాను దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడో తెలుసండి, ఈ ఏర్పాటు చేసుకుని నడిపించుకోబోతున్నాడు. దినములు చాలా చెడ్డవి. మన ద్వారా దేవుడు ఎంత కొంత పని చేయాలనుకుంటే అంత కొంత పనికి కూడా మన మనస్సులు సుముఖం చేసుకోవాలి. దేవుడు పని అంటే మా చిన్నప్పుడు మా అత్త కానీ మా అమ్మగారు కానీ ప్రార్థన స్టార్టింగ్ అయితే ఒకవేళ మేము వెళ్ళకపోతే మాకు భోజనం కూడా ఉండేది కాదు. తాళం వేసుకుని వెళ్ళిపోయారు వంటగదికి. వచ్చేంత వరకు నువ్వు ఆడుకో పాడుకో, దొరలు పక్కింటికి వెళ్ళి నీళ్ళు తాగడమే, మంచినీళ్ళు కూడా తాగడానికి ఇంట్లో నీళ్ళు ఉండేవి కాదు. ఆ తాళం వేసి వారు ఇంకా వచ్చి మళ్ళీ తాళం తీసి వాళ్ళు పెట్టేంత వరకు ఏముండేది కాదు. అంటే పిల్లలకి నేర్పించే భక్తి జీవితం మన జీవితంలో చాలా గొప్పగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవుని మందిరానికి మనం చూపించే ఆసక్తి, మనము
ఎవరికి గౌరవిస్తున్నామో మన పిల్లలు కూడా వాళ్ళకే గౌరవిస్తారు. అవునా కదా? మనం ఎవరిని ఆడొచ్చాడా అన్నాం అనుకో, మన పిల్లలు కూడా ఆడొచ్చాడు మమ్మీ అంటాడు. ఆవిడొచ్చింది మమ్మీ ఆవిడొచ్చింది. మనం ఏ బత్తి నేర్చుకుంటున్నామో అని నేను వేరేగా చెప్పట్లేదమ్మా. ఒక సేవకులైనా, ఒక సువార్థికులైనా, ఒక విశ్వాసులైనా మన జీవితంలో ఎవరిని బట్టి ఎలాంటి గౌరవం ఇస్తున్నామో అలాంటి గౌరవంని మనం నేర్చుకోవడమే కాదు, మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. చాలా జాగ్రత్తగా దీన్ని పోషించాలి. మన ఆధ్యాత్మిక జీవితాలు సంపూర్ణంగా ఉండాలి. యేసుక్రీస్తు తన రాజ్యానికి కొన్ని నిబంధనలు పెట్టాడు, కొన్ని ప్రోటోకాల్ రిలీజ్ చేశాడు. ఆయన రాజ్యంలో రాజ్య శాసనాలు రిలీజ్ చేశాడు. ఆ స్పిరిచువల్ శాసనాలు అన్నమాట. అవి కూడా మనం ఎరిగి ఉండాలి. అవన్నీ తెలుసుకుంటే ఆయన రారాజుగా వచ్చాడు అని పాడడం కన్నా ఆయన రాజ్యంలో ఏమై ఉన్నాము. నేను ఎమ్మెల్యే వెనకాల తిరిగాను, జెండెట్టుకుని తిరిగాను, చివరికి జెండా ఉన్నది కానండి ఆయన నన్ను వదిలేసిపోయాడండి అంటే కుదరదు కదా. ఎమ్మెల్యే కూడా తిరగొచ్చు, కానీ సరైన సమయంలో ఎమ్మెల్యే సీట్లోకి వచ్చిన తర్వాత మనకు ఉపయోగపడిపోతే ఏమంటాం? ఆడ వెనకాల తిరిగాను ఎందుకండి అనవసరంగా జెండా మోసానండి కార్యకర్తగా, చివరికి వదిలేశాడండి అనకూడదు. ఎందుకు వదిలేశాడండి అంటే ఆ జెండా పట్టుకున్నంతసేపు వాడిని జపం చెయ్యాలి, ఆడ రూల్స్ మాట్లాడాలి, ఆడేం చేయమంటే అది చేయాలి. కానీ యేసయ్య ఏమంటాడు తెలుసా? ఆయన పద్ధతి ఏదైతే ఉందో, ఆయన ప్రణాళిక ఏదైతే ఉందో, ఆయన ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ప్రకారంగా బ్రతుకుటకు మనల్ని అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి అందరము ఇంకా చాలా ఉంది ఆయన శాసనాలు, ఆయన ఉద్దేశాలు, ఆయన రాజ్య స్థాపనలో ఆయన ఉద్దేశించినటువంటి ముఖ్యమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆయన ఈ లోకానికి తన రాజ్యాన్ని మాత్రమే స్థిరపరచడానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకని అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని శపించడానికి గల కారణం ఏంటంటే ఈ ఫిజికల్గా ఉండే, భౌతికంగా ఉండే రాజ్య పరిపాలనన్నిటిని కూడా ఆయన శపించి ఇక మీదట ఈ పండుని, ఈ ఫలాన్ని, అధికారాలు ఎవ్వరు ఆశ్రయించక ఉందురుగాక అన్నాడు ఆయన. ఈరోజు మనం కూడా వెళుతుండగా, మన దినములు ప్రభు దగ్గరికి వెళుతుండగా మనం కూడా ఈ ప్రభుత్వాల మీద ఆధారపడకూడదండి. ఇప్పుడు ఇంకా ఇలా చెప్తున్నాం, కానీ రానున్న రోజుల్లో ఈ సోషల్ మీడియాలో చెప్పడానికి ఉండదు. సోషల్ మీడియా కూడా కొలాప్స్ అయిపోతుంది. ఆల్రెడీ మనం చెప్పాం, ఛానల్స్ కూడా కొలాప్స్ అయిపోతాయి, ఏమీ ఉండవు. చాలా కట్టుదిట్టమైనటువంటి పరిచర్యల్లో మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఉన్నంత వరకు ఉపయోగించుకోవాలి. ఈ లోక అధికారాలు మనకు పని చేయవు, మెడిసిన్స్ పని చేయవు, డాక్టర్లు కూడా పని చేయరు. మనం ఎక్కడికి వెళ్ళినా వ్యాక్సిన్స్ అనేవి చాలా రకాలు వస్తాయి, అవి కూడా మనకు పని చేయు. ఇప్పుడు వరకు ఎలాగలా బ్రతికేస్తాం అనుకోవచ్చు, కానీ ఇక మీదట మన ప్రభు అయిన రాజు కింద ఉంటే ఆయన పరిపాలనలో ఉండే ప్రతిదీ మనకు అనుగ్రహింపబడుతుంది. హల్లెలూయా. చూసా, రాజే మన ఇంట్లో ఉంటే మనలో ఎన్ని కూరలు ఉంటాయి, ఎన్నో స్థుతులు ఉంటాయి, ఎంత సెక్యూరిటీ ఉంటుంది, ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది, ఎంత భద్రత ఉంటుంది. మనం తిన్న ఆహారం ఇంకొకరు తిని ఇస్తారు, ఎందుకని మనం రాజు పక్కన ఉన్నాం కాబట్టి. కానీ కనిపించని దేవదూతల మహిమ మన కొరకు పరిచర్య చేస్తుంది. హల్లెలూయా. మనం నమ్మగలిగితే అట్టి దేవుని యొక్క మహిమను సంపూర్ణంగా అనుభవిస్తాం. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా గమనించండి, ఇంకా చాలా విషయాలు ఉన్న తదుపరి ప్రభు చిత్తం అయితే మరొకసారి ఆయన రాజ్యం యొక్క పరిపాలన, ఆయన ఒక్కసారి గాడిద పిల్ల మీదకి ఎక్కి వస్తూనే ఆయన ప్రయాణములోని ఇవన్నీ కూడా ప్రకటించాడండి. ఆయన రాజుగా వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయి సిలువెక్కేలా, ఆయన రాజుగా వచ్చిన తర్వాత నుండి ప్రజల్లో కనిపించినప్పటి నుంచి ఆ ప్రజల్లో కనిపించబడిన ప్రతి క్షణము నుండి కూడా ఆయన ప్రకటించిన ప్రతి ప్రోటోకాల్ చాలా అద్భుతంగా ఉంది. ప్రభు చిత్తం అయితే మరొకసారి మిగిలిన విభాగాన్ని మనం దేవుని ఒక లేఖనంలో నుంచి చూద్దాం. ఈ సమయంలో ఈ మాటలను మీకు ఎందుకంటే మనం దేనికి భయపడ అవసరం లేదు. మన రాజ్యము లయము కాని రాజ్యము. హల్లెలూయా. ఎవ్వరు లయం చేయలేరండి ఈ లోకంలో, ఎవరు అంతము చేయలేరు ఈ లోకంలో, ఎవరు ఆపలేరు దేవుని రాజ్యాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత అద్భుతమైన పాలనను, అంత అద్భుతమైన కార్యాలను దేవుడు చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు
ఆకతాయిగా కానీ, అనాలోచితంగా కానీ, నిర్లక్ష్యంగా కానీ, నిర్జీవంగా కానీ, వెకిలుగా కానీ, వేలాకోలంగా కానీ దేవుని సన్నిధిలో ఎవరు ప్రవేశించకూడదు. ఎందుకంటే అది దేవుని యొక్క ఉన్నతమైనది. పంగిటిల్లు అవ్వచ్చు, పాకవచ్చు, రేక్షెట్ అవ్వచ్చు, పూరుగుడిస అవ్వచ్చు, ఒకవేళ బరకాలు కట్టే ఉండొచ్చు, కానీ దానికి దేవుని మందిరం అని పేరు. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఎవరుంటారండి? మహిమోన్నత స్థలములో నుంచి దిగివచ్చిన దేవుడు ఇక్కడ నివాసుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కడికి వెళుతున్నా ఆ స్థానాన్ని, ఆ సమయాన్ని ప్రభువుకి ఇవ్వగలగాలి. ఇచ్చి దేవుడిని గణపరచగలిగితే ఆ పరిశుద్ధుల గుంపుల్లో మనము ఎత్తబడుదుముగాక. ఆమేన్. ఈ కొన్ని మాటలు మనకుల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఆ నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నడవాలని, నిలవాలని, నడవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని, ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని, ఇంట బయట యేసునాథునికే, ఇంట బయట యేసునాథునికే కంటి పాపనై వెలిగిపోవాలని, కంటి పాపనై వెలిగిపోవాలని, ఇదే నా కోరిక. హృదయపూర్వకంగా పాడదాం. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. నా యాత్ర ముగించిన వేళ ఆరోహణమై పోవాలని, నా యాత్ర ముగించిన వేళ ఆరోహణమై పోవాలని, క్రీస్తు యేసుతో సింహాసనముపై, క్రీస్తు యేసుతో సింహాసనముపై పైకెగిరి కూర్చోవాలని, పైకెగిరి కూర్చో